నెల్లూరు జిల్లాలో జరిగే ఈ రొట్టెల పండుగ ఈ దేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా ఏ ప్రాంతంలో కూడా జరగనటువంటి పండుగ. ఈ పండుగ వాతావరణాన్ని ఇవాళ ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వీక్షిస్తూ మీడియా ద్వారా ఛానల్స్ ద్వారా వారందరూ కూడా శుభాకాంక్షలను తెలియజేస్తూ ఉన్నారు. ఇవాళ ఒక పండుగ వాతావరణం ఈ ప్రాంతమే కాదు నెల్లూరు నగరం అంతా ఇదే పండుగ వాతావరణం. ఎక్కడ చూసినా జనాభా, రోడ్ల మీదంతా కూడా జనాభా, బయట ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు, ఈ నగర జనాభా, మన జిల్లా జనాభా అందరూ కూడా ఈ పండుగ వాతావరణాన్ని ఆస్వాదించడానికి ఇవాళ బయటకు వచ్చి ఈ ప్రాంతానికి రావడం జరుగుతుంది. అన్ని రకాలుగా ఏర్పాట్ల విషయంలో ఇప్పుడే అందరం సమీక్షించుకున్నాం. జిల్లా కలెక్టర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే జాయింట్ కలెక్టరు, ఎస్పీ అందరితోటి కలిసి ఈ యొక్క బాధ్యతలు ఎలా నిర్వహిస్తున్నారు, ఎలా ఉంది అనే కార్యక్రమాన్ని పర్యవేక్షిస్తున్నాం. దీనికి ఎక్కడ కూడా ఆటంకం కలగకుండా లక్షలాది మంది వస్తున్నటువంటి ముస్లిం సోదరులు సోదరీమణులని ఎంతో ఆప్యాయతతో వాళ్ళని ఆహ్వానిస్తూ పలకరిస్తూ అన్ని ఏర్పాట్లు నెల్లూరు జిల్లా అధికార అనధికార యంత్రాంగం అంతా ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో చేయడం జరుగుతుంది. ఎక్కడ కూడా శానిటేషన్లో కానీ ఒక పరిశుభ్రమైన వాతావరణాన్ని మనం ప్రొటెక్ట్ చేయడంలో కానీ పూర్తి స్థాయిలో మన అధికార యంత్రాంగం అంతా కూడా పనిచేయాలనేటువంటిది ఇవాళ ప్రభుత్వం నుంచి ఇచ్చిన ఆదేశం. మంచి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ యొక్క రొట్టెల పండుగని, రేపు రొట్టెలు మార్చుకునే పండుగను కూడా పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తాం. అదేవిధంగా ఈరోజు ఇంత పెద్ద ఎత్తున లక్షలాది మంది మన నగరానికి వస్తున్నప్పుడు మనం కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రభుత్వ పరంగానే కాదు, కార్పొరేషన్ పరంగానే కాదు, వ్యక్తిగతంగా ఈ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎవరికి వారుగా మన వాళ్ళు, మన కుటుంబ సభ్యులు బయట ప్రాంతాల నుంచి ఇన్ని లక్షల మంది వచ్చారనేటువంటి ఒక మంచి వాతావరణాన్ని కల్పించి ఆహ్లాదకరంగా వాళ్ళందరినీ స్వాగతం పలికి అందరికీ ఎక్కడైనా షెల్టర్లు కావాలన్నా లేదా ఏదైనా వెహికల్స్ పార్క్ చేసుకోవాలన్నా వాళ్ళ కుటుంబాల దగ్గర, వాళ్ళ ఇళ్ళ దగ్గర, వాళ్ళ కార్యాలయాల దగ్గర కొంత వెసులుబాటు ఇచ్చి అందరికీ మంచి వాతావరణంలో స్వాగతం పలకాలని చెప్పి ఈ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటూ మరి ఈనాడు ఈ యొక్క రొట్టెల పండుగ వాతావరణం ఒక రోజుతో మొదలై ఇవాళ 7 రోజులకు వచ్చింది. కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నాం. ఇంకా చేయాలనే తపన ఉంది. ఇంకా ఎక్కువగా ఖర్చు చేసి ఎక్కువ సౌకర్యాలు ఇవ్వాలనేది ఉంది. సౌకర్యాలు ఇవ్వడంలో మాత్రం కాంప్రమైజ్ లేదు. అందరం కలిసి దీన్ని పూర్తి స్థాయిలో ప్రతి ఒక్కరికి మేలు చేయాలని సౌకర్యవంతమైన అలాగే పరిశుభ్రమైన వాతావరణానికి మేము ఇవాళ పనిచేస్తున్నాం. డబ్బు విషయంలో కూడా ప్రభుత్వం కొంత నిధులు మంజూరు చేస్తూ ఉంది. మున్సిపల్ కార్పొరేషన్ ఎక్కువగా ఇస్తుంది. అలాగే మున్సిపల్ శాఖ మంత్రిగా ఆయన కూడా ప్రయత్నం చేస్తున్నారు. రాబోయేటువంటి దానిలో ఈ యొక్క వాతావరణాన్ని, ఈ బారాషాహి దర్గాన్ని అభివృద్ధి చేయడంలో మరిన్ని నిధులు తీసుకొచ్చి దీన్ని ఇంకా అభివృద్ధి చేయడానికి మేము కృషి చేయడం జరుగుతుంది. షైన్ హాస్పిటల్ నెల్లూరు ప్రజలకు శుభవార్త. మనందరికీ సుపరిచితమైన షైన్ హాస్పిటల్ శ్రీహరినగర్ నెల్లూరు నందు గత 9 సంవత్సరాలుగా షుగర్, బీపీ, థైరాయిడ్ మరియు క్రిటికల్ కేర్ రంగంలో విశేష అనుభవం గడించిన డాక్టర్ కమల్ కుమార్ బల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్ గోల్డ్ మెడలిస్ట్ గారు ఇప్పుడు నెల్లూరు షైన్ హాస్పిటల్ నందు సేవలందిస్తున్నారు. మా ప్రత్యేకతలు: అతి తక్కువ ఖర్చుతో షుగర్, బీపీ, థైరాయిడ్, అధిక కొలెస్ట్రాల్ మరియు ఒబెసిటీకి వరల్డ్ క్లాస్ వైద్యం అందుబాటులో. సామాన్య, దిగువ, మధ్య తరగతి నుండి అందరికీ అందుబాటు ఖర్చుతో అత్యాధునిక వైద్యం.
రోగగ్రస్తులకు వారికున్న సమస్యలపై ముందు అవగాహన కల్పించి తర్వాత వైద్యం అందించడం ముఖ్య ఉద్దేశం. అన్ని రకాల విష జ్వరాలు, అత్యవసర కేసులు, క్రిటికల్ కేసులు 24 గంటలు అందుబాటులో ఉండే డాక్టర్ గారు డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, గోల్డ్ మెడలిస్ట్ గారు. అత్యవసర కేసులు, షుగర్, బీపీ, అధిక కొలెస్ట్రాల్, ఒబెసిటీని తక్కువ ఖర్చుతో అత్యాధునిక వైద్య సేవలు పొందేందుకు విచ్చేయండి. డాక్టర్ కమల్ కుమార్ వల్లూరు, ఎండి ఇంటర్నల్ మెడిసిన్, గోల్డ్ మెడలిస్ట్, షైన్ హాస్పిటల్, శ్రీహరినగర్, నెల్లూరు. ఫోన్ 8309510942.